మాస్టర్స్, ముందుగా గురువందనం చేసుకుందాము. విశ్వంలో ఉన్న సమస్త గురువులకి, పత్రిజీ మాస్టర్ గారికి, శ్రీకృష్ణ భగవాన్కి, వ్యాస భగవాన్కి, వంశీ మాస్టర్ గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు. గాంధారి మాతకి నా యొక్క ఆత్మ ప్రణామాలు. ఈ సెషన్ లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు మనం గాంధారి మాత గురించి తెలుసుకోబోతున్నాము. గాంధారి ఎవరంటే శుబలుడి రాజు, గాంధార దేశ రాజు శుబలుడి మహారాజు యొక్క కుమార్తె. శకుడు గాంధారి మాతకు తమ్ముడు. వారి రాజ్యం చాలా చక్కనైన రాజ్యం. హిమాలయాల్లో కొండ ప్రాంతాల్లో ఉన్న రాజ్యం, చక్కటి మంచు పర్వతాల్లో ఉన్న రాజ్యం. అక్కడ ప్రజలు మేడం ఫోన్ అడ్డంగా తిప్పరా, నేను మర్చిపోయాను చెప్పటం. ఓకేనా మేడం? సరే, ఇందాకట్లాగానే ఉంచుకోండిలే. నేను ఫోన్ ముందు సెట్ చేసుకోవటం చెప్పాలి, మర్చిపోయాను. ఇది మీరు అడ్డంగా, మీరు పక్కకు తిరిగినట్టు ఉంది. ఫోన్ అడ్డంగా ఇంకో వైపు తిప్పండి. లేదు, కుదరట్లా. అట్లాగా ఉంచేసుకుంటా. ఓకే మేడం. ఆ రాజ్యంలో గాంధారి అత్యంత సౌందర్యమైన స్త్రీ. అందమైన స్త్రీ ఉందని తెలిసి భీష్ముడు ఈ ధృతరాష్ట్రుని, పాండురాజుని తీసుకొని ఆ ఊరికి సంబంధం చూడడానికి గాంధార్ రాజ్యం వస్తారు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కదా, చూపు లేని వాడికి పిల్లని ఎలా ఇస్తారు చెప్పండి? భీష్ముడు గుడ్డివాడని చెప్పకుండా సైన్యాన్ని తీసుకొని గాంధార్ రాజ్యానికి వెళ్తాడు. అక్కడ గాంధార్ రాజు శుబలునికి ఏమీ అర్థం కాదు. భీష్ముడు లోపలికి వెళ్ళి చెప్తాడు అన్నట్లు, అయ్యా, మీ అమ్మాయిని చూడడానికి వచ్చాము, మేము అడగడానికి వచ్చాము అని చెప్తాడు. అడగడానికి వచ్చిన వాళ్ళు ఏం చేయాలి? పూలు, పళ్ళు, పలహారాలు అవి తీసుకెళ్తాం కదా. అలా కాకుండా వీళ్ళు ఏం చేస్తారంటే కత్తులు, కటార్లు వెంట తీసుకొని వెళ్తారు. సైన్యాన్ని తీసుకొని వెళ్ళిపోతారు. అప్పుడు అర్థం ఏంటి? దాని అంతరార్థం ఏంటంటే, మీ అమ్మాయిని గనక ఇవ్వకపోతే మీరు యుద్ధానికి సిద్ధంగా ఉండాలి. వెంటనే వాళ్ళకి అర్థమైపోయింది, అయ్యా, మీ అబ్బాయి గుడ్డివాడు కదా, మా అమ్మాయిని ఎలా ఇవ్వగలము? నా బిడ్డ అందమైన బిడ్డ, ఆ బిడ్డని ఎలా ఇవ్వగలని చెప్పగానే అప్పటిదాకా అన్ని వింటుంటది గాంధారి పక్క నుండి. ఒక డిసిజన్ తీసుకుంటది. చూడండి మాస్టర్స్, ఒక స్త్రీ చేసే గొప్ప త్యాగం ఏంటంటే, ఆమె ముందున్న రెండు ఛాయిస్లు. ఒకటి, గుడ్డి రాజును పెళ్లి చేసుకొని అంధత్వం ఉన్న రాజుతో జీవితకాలం జీవించాలి, లేదంటే అతనితో నేను ఉండను అంటే ఆ సంబంధం నాకు వద్దు అన్నది అనుకోండి, ఆ యుద్ధాన్ని ఎదుర్కోవాలి. అది చిన్న దేశం. చిన్న దేశాన్ని ఏం చేస్తారు వాళ్ళు? యుద్ధం చేసి ఆ దేశాన్ని నలిపేస్తారు. తన దేశంలో ఉన్న రాజులు, మనుషులు, తన దేశంలో ఉన్న తల్లులు వెదవలైపోవడం నయమా, నేను ఒక్కదాన్నే గుడ్డివాడితో జీవితకాలం జీవించడం నయమా అని ఒక గుడ్డ తీసుకుని గాంధారి మాత కళ్ళకు గంతలు కట్టింది. గాంధారి మొదటిగా తీసుకున్న నిర్ణయం ఏంటంటే, తన కళ్ళకు గంతలు కట్టుకుంది. గంతలు కట్టుకుని ధృతరాష్ట్రుని పెళ్లి చేసుకోవడానికి నేను సంసిద్ధురాలని చెప్తుంది. అందరూ ఆశ్చర్యపోయారు, అక్కడ ఉన్న వాళ్ళంతా. అతన్ని నేను పెళ్లి చేసుకోవడానికి అంగీకరిస్తున్నాను అని చెప్పింది. ఎంత గొప్ప త్యాగమో చూడండి మాస్టర్స్ గాంధారిది. తన దేశ ప్రజల కోసం తన సౌందర్యాన్ని, సౌఖ్యాన్ని వదిలేసింది. కళ్ళకు గంతలు కట్టుకుంది. భీష్ముడు అడుగుతాడు, సరేనమ్మా, నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావు, కానీ సంతోషం, కానీ కళ్ళకు గంతలు ఎందుకు కట్టుకున్నావు అంటాడు. అప్పుడు ఆమె అంటుంది, నా కళ్ళకు నేను ఎందుకు గంతలు కట్టుకున్నానంటే,
ఇప్పుడు నేను కళ్ళుండి చూడగలుగుతున్నాను, నా భర్తనేమో కళ్ళుండి చూడలేడు. మనం ఇక్కడ గాంధారి నుండి ఏం నేర్చుకోవాలంటే త్యాగం నేర్చుకోవాలి మాస్టర్స్. త్యాగం అత్యంత అద్భుతమైనది. గాంధారి జీవితం మొత్తము త్యాగాలే. జీవిత కాలము తన చూపును త్యాగం చేసింది. మొత్తం మీద ఆమెను రాజ్యానికి తీసుకొచ్చి పెళ్లి చేశారు. పెళ్లి జరిగిన తర్వాత ఆమె భర్త దగ్గరికి వెళ్తుంది. ధృతరాష్ట్రుడు అడుగుతాడు, ఎందుకు కళ్ళకు గంతలు కొట్టుకున్నావని అని అడుగుతాడు. ఆమె చెప్తుంది, మీరు చూడలేని సమాజం నాకు అక్కర్లేదు, బాహ్య సౌందర్యం కన్నా అంతర్ సౌందర్యం గొప్పది. ఎంత గ్రేట్ మాస్టర్స్, చూడండి మాస్టర్స్. గుడ్డివాడు చూడలేని వాడని వీళ్ళు అంటున్నారు, నేను మీ అంతర్ సౌందర్యాన్ని చూస్తున్నా. నువ్వు అత్యంత బలవంతుడివి, చిన్నప్పటి నుండి ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా ఆత్మవిశ్వాసంతో పెరిగావు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎందుకు కళ్ళకు కట్టుకున్నదంటే అక్కడ పురుషాధిపత్యాన్ని ఎదుర్కోవాలి. ఆమెకు తెలుసు రాబోయే రోజులు ఏం జరుగుతుందో, అంతా ఆమెకు తెలుసు. దీని నుండి మనం ఏం నేర్చుకోవాలంటే, చాలా మంది స్త్రీలు తన భర్త కంటే ఉన్నతంగా చదువుకుని ఉంటారు. కొంతమంది పురుషులకి చదువు అవ్వదు, వ్యాపారం చేస్తుంటారు. డిగ్రీ పీజీ చేసిన అమ్మాయిలను పెళ్లి చేస్తారు. అబ్బాయి కన్నా తక్కువ చదువుకున్న అమ్మాయిని ఎందుకు పెళ్లి చేస్తారంటే ఎందుకే మాస్టర్స్, పురుషుడు తన భార్య యొక్క ఉన్నతత్వాన్ని అంగీకరించాడు. ఉన్నతమైన స్థితిలో ఉన్న మహిళలకి అది అర్థం కాదు. ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. ఒక భార్య భర్త ఉంటారు కదా, భర్త వ్యాపారం చేస్తుంటాడు, భార్య పెద్ద చదువులు చదువుకుంటుంది, ఏ ఐఏఎస్ ఏ కలెక్టర్ అవుతుంది అన్నట్లు చదువుకుంటుందని. మొదట బాగానే ఉంటుంది, సడన్ గా ఇతని వ్యాపారం పోయి కిందకి వెళ్ళిపోయాడు. ఆమె ఆఫీస్లో ఐఏఎస్ గా ఉంది. ఈయన ఆఫీస్కి వెళ్తే ఏమంటారో తెలుసా, కలెక్టర్ గారి భర్త అంటారు. అతడు భరిస్తాడా చెప్పండి, భరించలేడు. అదే కలెక్టర్ గారి భార్య అంటే ఆ స్త్రీ ఎంత సంతోషిస్తుంది చెప్పండి. ఇక్కడ స్త్రీ అంటే అర్థం ఏంటంటే, స్త్రీలకు అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అందరూ కూడా గాంధారి లాగా చేయాలి. ఏం చేసింది ఇక్కడ గాంధారి? తగ్గడం నేర్చుకుంది. మనం కూడా అలానే ఉండాలి మాస్టర్, తగ్గడం నేర్చుకోవాలి. మీకు మీ కుటుంబం కావాలా వద్దా? కావాలంటే తగ్గి ఉండాల్సిందే. ఇక్కడ పురుషాధిపత్య సమాజంలో ఉన్నప్పుడు, కుటుంబాన్ని సక్రమంగా చేసుకున్నప్పుడు, అతనికన్నా విజయవంతులమైనప్పుడు, అతనికన్నా సంసార పరులైనప్పుడు ఇలాంటి గొడవలే వస్తాయి మాస్టర్స్. భార్యాభర్తల మధ్య ఇలాంటి గొడవలే వస్తాయి. ఆధిపత్యం, ఇక్కడ ఆధిపత్యం మూల కారణం ఇదే. ఆధిపత్యం ఇది అన్ని చోట్ల ఉంటది. ఈ ఆధిపత్యానికి పురుషుడు తల వంచడు, వంచిన వాడు పురుషోత్తముడు అవుతాడు. ఇక్కడ కృష్ణుడు సత్యభామ దగ్గర తల వంచాడు, అందుకే కృష్ణుడు పురుషోత్తముడు. పురుషులతో ఉన్నప్పుడు మనం పురుషోత్తములమై పోవాలి. పురుషుడు అంటే మగవాడు కాదు, ఆత్మ ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు మీ భర్త ఈ సమాజంలో నడుస్తుంది. దీన్ని మార్చాలంటే మీరు ఎదురించి పోరాడలేరు. పోరాడితే ఏమవుతుంది? డివైడ్ అయిపోతారు, డైవర్స్ కి వెళ్ళిపోతారు. ఈ ఆధిపత్య పోర్ని విడిచిపెట్టండి. నాది అధికారము, నాదే నడవాలి, అంతా నాదే అనేది ఉంటే అక్కడ ఏమైతుంది? ఇద్దరి మధ్యలో డైవర్స్ అయిపోతాయి అన్నట్లు. అందుకే అర్థం చేసుకోవాలి, కుటుంబాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మగవాళ్ళ ఆడవాళ్ళ ముఖ్యం కాదు, ఆధిపత్య సమాజం. మీరు ఎటువంటి ఆధిపత్య సమాజంలో ఉన్నారో నిర్ణయించుకొని కుటుంబ వ్యవస్థని కాపాడుకోవాలి. కుటుంబ వ్యవస్థని పాడు చేసుకుంటే ఏమవుతుంది? గాంధారికి అర్థమైంది మొదటి రోజే. పురుషులను అణగదొక్కే సమాజం అప్పుడు ఆమె ఏం చేసిందంటే కళ్ళకు గంతలు కట్టింది. ప్రధాన కారణం ఏమిటంటే తన భర్తలో ఉన్న లోపాన్ని తన కూడా తీసేసుకుంది. అతని యొక్క ఆత్మని సాటిస్ఫై చేసింది. అసలు విషయం అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏముంది, వాళ్ళిద్దరూ వెన్నెల్లో కూర్చున్నారు అనుకోండి. వెన్నెల్లో కూర్చున్నప్పుడు ఏమవుతుంది? ఆమె అంటుంది చందమామ ఎంత బాగుందో కదా అంటుంది. ఆయన ఏమంటాడు?
నీవు బానే చూస్తున్నావులే, నేను కదా గుడ్డివాణ్ణి అని అంటుంది. అప్పుడు ఆమె ఏమర్థం చేసుకుందంటే, రోజు నరకం అనుభవించే కన్నా ఒక్కసారి కట్టేస్తే గంతలు కట్టేసుకుంటే పోలే అని ఫిక్స్ అయింది. ఎంత ముందు చూపో చూడండి మాస్టర్స్ గాంధారి మాతది. భర్తకి షుగర్ వచ్చింది అనుకోండి, మన ఎగ్జాంపుల్ మనం అనుకుందాము. మన ఇంట్లో భర్తకి షుగర్ వచ్చింది, అప్పుడు స్వీట్లు తినకూడదు కదా. భార్య స్వీట్లు తినాలనుకోండి, అప్పుడు అతన్ని ఎంత బాధపడతారు చూడండి. కనుక మనం ఆ సమాజాన్ని మార్చాలి. పురుషులందరూ గాంధారి యొక్క త్యాగాన్ని చూడాలి. స్త్రీలో ఉన్న ఉన్నతత్వాన్ని చూడాలి, గొప్పతనాన్ని చూడాలి. ఇలా చూస్తే గాంధారి కళ్ళకు గంతలు కట్టుకున్న త్యాగం ఫలిస్తుంది. ఇది పురుషులందరికీ ఇది ఒక సందేశం. నీలో సహజీవనం చేస్తున్న ఆ స్త్రీలో ఉన్న ఉన్నతత్వాన్ని, తనలో ఉన్న ఎడ్యుకేషన్ సిస్టమ్ని గౌరవించగలిగితే ఆ స్త్రీ కళ్ళకు గంతలు కట్టుకోదు. నేను ఒక ఆత్మని, నా భార్య ఒక ఆత్మ, ఇద్దరం కలిసి జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి, ఈ ఆనందాన్ని పొందడానికి వచ్చాము. అందరూ నేర్చుకోవాలి. గాంధారి కళ్ళకు గంతలు కట్టింది. పురుషుడు మగవాడు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, గాంధారి కళ్ళకు గంతలు ఎందుకోసం కట్టిందో గమనించి అలాంటి అవసరం నాలో రాకూడదు. ఇది మనం ఈ రోజు నేర్చుకున్న గాంధారి మాత గురించి. గాంధారికి ఇప్పుడు గాంధారికి కుజదోషం ఉంది. దాని గురించి నాకైతే ఇది తెలియదు, కుజదోషం గురించి. దీంట్లోనే చెప్తున్నాను. గాంధారి కుజదోషం ఉందని ఆమెను ముందుగా మేకతో పెళ్లి చేసి ఆ మేకను చంపేస్తారంట మాస్టర్స్. ఇక్కడ మనతో అయితే కుజదోషం ఉన్న వాళ్ళకి చెట్టుకి పెళ్లి చేసి ఆ చెట్టుని నరికేస్తారు. అంటే ఆ స్త్రీ పెళ్లి తర్వాత వైధవ్యం కాకూడదని. కుజదోషం ఉన్న వాళ్ళకి ఇలా చేస్తారు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇప్పుడు మనం ధ్యానంలోకి వచ్చాం కాబట్టి, మనం ఇది తెలుసుకున్నాం కాబట్టి, ఇలాంటివి మనం చేయకూడదు కదా. మేకను చంపడము, చెట్టు నరకడం మనం చేయలేం కదా. అందుకు మనం ఏం చేయాలంటే, కుజదోషం ఉన్న వాళ్ళకి మనం చెప్పాలి. ధ్యానంలో కూర్చొని నాకు ఈ దోషం ఉందంటే, నేను గతంలో నేను ఎవరికో ఈ బాధను ఇచ్చాను, నేను పశ్చాత్తాపం చెందుతున్నాను అని మీరు రియలైజేషన్ అయితే ఆ కుజదోషం అన్న కర్మ మాయమైపోతుంది. మీరు మేకను చెట్టును బలిస్తే ఇంకో కర్మను చేసినట్లు అవుతుంది. అప్పుడు అందుకని గాంధారి కుజదోషం సంఘటన నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, అలాంటి దోషాలని ఎలా పోగొట్టుకోవాలంటే, ధ్యానంలో కూర్చొని ఇటువంటి దుష్కర్మను నేను చేసుకున్నానంటే గతంలో ఎవరినో బాధించాను, వారి వైధవ్యానికి కారణమయ్యాను, నీవు భర్తను కోల్పోయేలా నేను చేశాను, దయచేసి యూనివర్స్ నన్ను క్షమించండి, ఓ విశ్వాత్మ నన్ను మన్నించు, నేను ధర్మంలో ఉంటానని ప్రామిస్ చేస్తే ఆ దోషం అనేది, ఆ కుజదోషం అనేది పోతుంది. కుజదోషం ఉన్న అమ్మాయినిచ్చి పెళ్లి చేశారని వాళ్ళ నాన్నగారిని అందరిని కొట్టేసి, అంటే ఎందుకంటే వీళ్ళంతా అహంకారపు వాళ్ళు కదా, వాళ్ళందరినీ దాడి చేసి ఆ నూరుగురు పిల్లల్ని, శుభల మహారాజుని, శకుడిని అందరినీ తీసుకొచ్చి అండర్ గ్రౌండ్ లో వేస్తారు. వారి బంధువులు ఆ రోజు అలా చంపేస్తే వాళ్ళు చంపు చావు అంటే వాళ్ళకు ఏమీ తెలియదు, మాట్లాడుకోవటాలు లేవు. అప్పుడు ఏం జరుగుతుందంటే, వారికి బంధువులు అన్నం పెట్టకుండా, బందీలకు అన్నం పెట్టకుండా చంపకూడదు కదా అని ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకు పెడతారు. తిండి లేక చాలా రోజులు బతకరు కదా. అక్కడ ఉంటారు కదా కొందరు సదుపాయాలు చెప్పే వాళ్ళు ఉంటారు. అక్కడ శకుడు ఉంటాడు కదా, అంటే శకుని మాత్రమే బతికిస్తారు అక్కడ. గాంధారి తన జీవితంలో ఇంత భయంకరమైన సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు ఏం చేయాలి? గాంధారి ఏం నిస్సహాయరాలు అక్కడ. అందరినీ, వారి తమ్ముళ్ళని అంత చంపినా ఏం చేయలేదు, మౌనంగా ఉంది. అలాంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నప్పుడు ఏం చేయాలి? గాంధారి జీవితంలో దుఃఖానికి ఎవరు కారణం అంటే ఆమెనే కారణం మాస్టర్స్. గాంధారి మాతతో త్యాగం ఉంది, ధర్మం ఉంది, కానీ ఖండన లేదు. ఇప్పుడు మన జీవితంలోకి వద్దాం.
మన జీవితం, మీ జీవితంలో మీ అత్తగారి వాళ్ళు కానీ మీ కుటుంబాన్ని వాళ్ళు మోసం చేస్తున్నారంటే ఇలాంటివి కూడా జరుగుతున్నాయి కదా. అప్పుడు మనమే వాటికి అంతటికి మనమే కారణం అనేది, దీనికి అంతటికి నేనే దీన్ని తెచ్చుకున్నాను అనేది మనం అర్థం చేసుకోవాలి. అక్కడ గాంధారి అక్కడ ఏం చేయలేకపోతుంది. గాంధారికి ఒక్క అవకాశం ఉంటది కదా, సన్యాసం తీసుకోవచ్చు. ఆమె నాకు ఇదొద్దు, ఇదంతా నేను ఎందుకు తీసుకున్నాను అని అక్కడ సన్యాసం తీసుకోవచ్చు. కానీ నేను ఎందుకున్నాను ఇక్కడ అని సన్యాసం తీసుకొని వెళ్ళిపో అని కృష్ణుడు చెప్తాడు. అప్పుడు ఏం చెప్తుంది అంటే, చూడండి, కృష్ణ నేను ఏం అధర్మం చేసినని నన్ను ఇలా చేస్తున్నావు, ఎంత బాధ అనుభవిస్తున్నాను తెలుసా. నూరుగురు కొడుకులు చనిపోయినప్పుడు, మీ తమ్ముని వాళ్ళని చంపినప్పుడు మీ తండ్రి ఎంత బాధపడి ఉంటారు. వాళ్ళ తండ్రి గురించి ఆమె కృష్ణుడు చెప్తుంటాడు. ఇంత అనుభవిస్తున్నాను నేను అంటే, మీ నాన్న కూడా 100 కొడుకులు చనిపోయినప్పుడు మీ తమ్ముళ్ళందరూ అందరిని చంపినప్పుడు మీ తండ్రి ఎంత బాధపడి ఉంటాడు. అది నేను చేయలేదు కదా, మీ భర్త మీ కుటుంబమే కదా చేశారు. అప్పుడు నీవు ఏం చేసి ఉండొచ్చు, సన్యాసం తీసుకోవచ్చు, ఇంట్లోంచి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ ఏమైంది, గాంధారి విఫలం చెందింది, కానీ తన దుఃఖాన్ని తానే అనుభవించింది. మనం కూడా మన ఇంట్లో మన భర్త కానీ మన కుటుంబం వాళ్ళు కానీ అధర్మం చేసినప్పుడు దాన్ని ఉపేక్షిస్తే మధ్యలోనే అనుభవించాల్సి ఉంటుంది. అది మన బిడ్డలకి తిరిగి కొడుతుంది. మన భర్త అధర్మం చేసినప్పుడు, వ్యాపారంలో వేరే వాళ్ళని మోసం చేసినప్పుడు, అది మనకు తెలిసినప్పుడు మనం ఆపాలి, మనం చెప్పాలి, ఇది అధర్మము, ఇది చేయరాదు, ఇలా ఉండొద్దు, అధర్మం చేస్తున్నావు అని చెప్పాలి. అలా చెప్పకపోతే మనం జీవితంలో మళ్ళీ దాన్ని తిరిగి అనుభవించాలి మాస్టర్స్. తర్వాత గాంధారి ఏం చేసింది, ధృతరాష్ట్రునికి నిరంతరం బోధిస్తూనే ఉండేది, ధర్మం గురించి చెప్తూనే ఉండేది. చెప్పినప్పుడు వినేవాడు, కానీ మళ్ళీ అధర్మం వైపే ఉండేవాడు. గాంధారి నిరంతరం చెప్తూనే ఉంటుంది. మనం కూడా మన కుటుంబం అధర్మం వైపు ఉన్నప్పుడు నిరంతరము చెప్తూనే ఉండాలి. ఇక్కడ మనం గాంధారిని చూసి నేర్చుకోవాలి. ఇక్కడ గాంధారి ఉపేక్షించింది. భర్త చెప్పింది చేయడం కాదు, ధర్మం చెప్పింది చేయడం. అది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా మన అంతర్యాని ఏమి చెప్తే అది చేయడమే. ఇంకా నెక్స్ట్ మాస్టర్స్, ఇక్కడ ద్రౌపది వ్యవస్థ జరుగుతుంది కదా. అప్పుడు గాంధారి అక్కడ లేదు. గాంధారికి చెప్తారు, ఇక్కడ ద్రౌపది అంతఃపురం నుండి లాక్కుని వచ్చారు దుశ్శాసనుడు అని చెప్తారు. చెప్పేసరికి ఆమె అక్కడికి వస్తుంది. ఆమె వచ్చేసరికి జరగాల్సిన ఘోరం అంతా జరిగిపోతుంది. అక్కడ పెద్ద గొడవ జరుగుతుంది. ద్రౌపదిని వివస్త్రం చేస్తారు. అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, అప్పుడు అక్కడ అంతఃపురంలోకి ఎవరిని రానియరు కదా, కానీ అక్కడ ఆమె పోయి ద్రౌపదిని హట్ చేసుకొని ద్రౌపదికి బట్టలు చుట్టి దుర్యోధన్ని యువరాజుని చెంప మీద కొడుతుంది. కొట్టి భర్త దగ్గరికి వెళ్తుంది, ధృతరాష్ట్రుని దగ్గరికి. నువ్వు కళ్ళు కనిపించకపోయినా నీకు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసు కదా అంటే, ధృతరాష్ట్రుడు నన్నేం చేయమంటావు, నన్ను నిస్సహాయుని చేశారు, ఇక్కడ భీష్ముడే నిస్సహాయుడైపోయాడు, ధర్మరాజు చేసిన పనికి ధర్మరాజు స్వయంగా పెట్టాడు ఇదంతా, ధర్మరాజుని అడ్డు పెట్టుకొని అంటే ఇక్కడ ధర్మరాజు కాదు నీ తమ్ముడు శకుని ఆడుతున్నాడు. అప్పుడు అర్థమైంది అదంతా తమ్ముడు శకుని ప్లాన్ అని. అప్పటి తమ్మునికి ఎన్నోసార్లు చెప్తుంది, తమ్ముని మాటలు వినొద్దని పిల్లలకు కూడా చెప్తుంది. నీవు తప్పు చేశావు, ఇక్కడ మళ్ళీ ధృతరాష్ట్రునికి చెప్పు, నీవు తప్పు చేశావు, కురు సామ్రాజ్యంలో కనీసము ఇప్పుడన్నా దిద్దుకో అని చెప్తుంది. చెప్పినా నా చేతిలో ఏముంది అని అంటున్నాడు ధృతరాష్ట్రుడు. మహాభారతంలో అత్యంత క్రిటికల్ సమయము ద్రౌపదిది వస్త్రాభరణ సమయం. కురురాజుల పరువు పోయింది, ఇంకా పోకూడదు అని ఆమెను అక్కడ ద్రౌపదిని దాసిని చేసేశారు. ఇక్కడ ద్రౌపది ఒక పాయింట్ అడుగుతుంది, తానోడి నన్నోడినా అని. దానికి ఇప్పుడు నీవు అధర్మంగా సమాధానం చెప్పావనుకో, వెంటనే వాళ్ళు కృష్ణుని యొక్క సైన్యం వచ్చి నీ మీద యుద్ధం చేస్తుంది. అందుకే నీవు అర్జెంటుగా ఏదో విధంగా ఆ పిల్లను విడిపించు.
వరాలివ్వు ఆమెకి అని అంటది. అంతా గాంధారి చెప్పిందే. తన భర్తకి సరైన సమయంలో ఇక్కడ సరైన తీర్పు ఇచ్చింది. ఎందుకంటే కాలిపోయింది చెయ్యి, కానీ మళ్ళీ కాలకుండా ఆపేసింది అగ్నిని. ఆమెకు నీవు వరాలు ఇచ్చావనుకో, రాజ్యాన్ని గెలుచుకున్న ధృతరాష్ట్రుడు తిరిగి రాజ్యాన్ని వాళ్ళకి ఇచ్చేశారు అని, గొప్ప రాజని నీకు పేరు వస్తుంది అని ఎక్కడ కొట్టాలో అక్కడ కొట్టింది గాంధారి మాత. దీని పేరే చాకచక్యం మాస్టర్స్. మాస్టర్స్ ఒకటి గుర్తు పెట్టుకోండి, ఒక స్త్రీ ఎన్నో పాత్రలు ఇయ్యాలో, మహిళగా ఒక ఆడదానిగా భర్తను ఎంచుకొని పిల్లలను ఎంచుకొని అత్తగారితో ఈ భూమి మీదకి వచ్చారంటే అది ఒక యుద్ధం, అది ఒక మహాసంగ్రామం. అన్ని పాత్రలు వేయాలి ఇక్కడ. అంతేకాని నాకు అత్తగారు వద్దు, నాకు మొగుడు వద్దు, నాకు పిల్లలు వద్దు అనడానికి ఇక్కడ వీల్లేదు. అది మనమే ఎంచుకొని వచ్చాము ఈ భూమి మీదకి. పారిపోకూడదు, దాన్ని ఎదుర్కోవాలి మనం. ఇది ఇక్కడ గాంధారి మతం గురించి మనం నేర్చుకోవాలి. అధర్మం కోసం సన్యాసం స్వీకరించవచ్చు, కానీ బాధలో ఉన్నప్పుడు ఆ బాధలను ఒకదానికొకటి ఎదుర్కొంటూ వెళ్ళాలి, పారిపోకూడదు. ఈ రోజు మనం ఒకటి గుర్తుపెట్టుకుందాం మాస్టర్స్, సిచ్యువేషన్ గెలవడానికి అహంకారంతో పోరాడకూడదు, సరెండరింగే సమాధానం. అక్కడ గాంధారి అదే చేసింది. ఇప్పుడు మన భర్త అధర్మం చేస్తున్నాడు, వేరే వాళ్ళ ల్యాండ్ లాక్కుంటున్నాడు అంటే మనం వెంటనే అన్కాన్షియస్ లో వెళ్ళిన అతన్ని కాన్షియస్ లోకి తేవాలి. అది భార్య అంటే. ఇది గాంధారి మాత చెప్పిన మొదటి పాఠం. వినని భర్తని, అహంలో ఉన్న భర్తని, కుటుంబాన్ని ఎలా దారిలో పెట్టాలో, ఎక్కడ కొడితే దిమ్మ తిరుగుతాడో అక్కడే కొట్టాలి. మహాభారతంలో అత్యంత అద్భుతమైన స్త్రీలు ఇద్దరున్నారు. ఒక ఆమె గాంధారి, రెండోగా ఆమె కుంతి. మహాసంగ్రామం ప్రారంభమైనప్పుడు గాంధారి మాత ఎన్నో ప్రయత్నాలు చేసింది. కొడుకుకి చెప్పింది, భర్తకి చెప్పింది, అందరికీ చెప్పి అలసిపోయింది. వద్దు, కొట్టుకోవద్దని. ఎంతో సువిశాల సామ్రాజ్యం, వాళ్ళది వాళ్ళకిచ్చే అని అన్నా గాని వినేవాడు. కానీ అప్పుడు వినేవాడు, మళ్ళీ శకుడు వచ్చి చెప్పగానే, దుర్యోధనుడు వచ్చి చెప్పగానే మళ్ళీ మారిపోయేవాడు. అంటే ధృతరాష్ట్రునికి ఇన్బ్యాలెన్స్ మైండ్ మాస్టర్స్. ఎలాగంటే వింటుండేవాడు, మళ్ళీ స్ట్రాంగ్ గా ఉండడు అన్నట్లు. ఇక్కడ గాంధారి మాత యొక్క గుండె కోత ఊహించలేదు. చివరికి యుద్ధం వచ్చింది, అందరూ చనిపోయారు పిల్లలు. ఒక దుర్యోధనుడు మిగిలాడు. దుర్యోధనుడు మిగిలినప్పుడు ఏం చేసిందంటే ఆమె, ఒక్కడన్నా ఉండాలి వంశానికి, వీడన్నా నేను కాపాడుకోవాలి అని ఏం చేయాలి. ఆమె దగ్గర ఉన్న శక్తి ఉంది. ఆమె కళ్ళకు గంతలు కట్టుకోవడంలో ఆమెకు ఒక శక్తి వచ్చేసింది. ఆమె పూర్వంలో ఋషుల దగ్గర తీసుకున్న శక్తులవి. ఆమె నూరుగురు కొడుకులు పుట్టాలని శివుని దగ్గర ఒక వరం తీసుకుంటుంది. గాంధారి దగ్గర ఉన్న గొప్ప సంస్కారం ఏమిటంటే, గాంధారి మాత ఎవరిని ఒక మాట అనదు. కడుపులో బిడ్డ పడ్డాడు, ధృతరాష్ట్రుడేమో అక్కడ ఏం జరిగిందంటే ఆమె అక్కడ గర్భవతి అయింది. 2 సంవత్సరాలైనా బిడ్డ పుట్టలేదు. గాంధారికేమో కుంతికేమో బిడ్డ పుట్టేశాడు, ధర్మరాజు పుట్టేశాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు, ఆమె గర్భవతి అయింది, పిల్లలు పుట్టలేదు కదా, అప్పుడు అక్కడ 100 సంతానం అని ఆమె కోరుకున్న వరం. గాంధారి ఏమి కోరుకుంటుందంటే 100 సంతానం కావాలని కోరుకుంటుంది. అది శివుడిచ్చిన వరం. ఆ రోజుల్లో అది కామన్, ఆ యుగంలో అది వేరు. సో మొత్తం మీద గుడ్డివాడైనందుకు ధృతరాష్ట్రునికి సింహాసనం దొరకలేదు కదా, పాండురాజుకు దొరికింది. అయితే ముందు తనకు పిల్లోడు పుడితే తన పిల్లాడి కన్నా వస్తుంది అని ఆశ. అధికారం కోసమే పిల్లలు పుట్టలేదని కోపంతో అక్కడ ఆమెకు ఏం చేస్తాడంటే, ఆమెకు అక్కడ ఒక సేవకురాలు ఉంటది గాంధారి మాతకి. చూడండి, ఒక స్త్రీ ఎంత బాధలు పడాలో అన్ని బాధలు పడింది గాంధారి. తనకు సేవలు చేయడానికి వచ్చిన పరిచారకురాలని తన గదిలోకి పిలుచుకునేవాడు ధృతరాష్ట్రుడు. ఆమెతో కాపురం చేసేవాడు. వాళ్ళిద్దరికి కూడా ఒక పిల్లోడు పుడతాడు. ఇప్పుడు మహాభారతంలో అందరికంటే ఈయననే పెద్దోడు కదా, ఈమెకు బిడ్డలు పుట్టలేదని అలా చేసేవాడు కావాలని. నరకం అనుభవించింది గాంధారి. అయినా సరే
తను అంగీకరించింది. తన కళ్ళ ముందే ఇంత జరుగుతున్నా ఎవరిని ఏమనలేదు. తనని తానే హింసించుకుంది, తనని తానే జడ్జి చేసుకుంది, కానీ ఒక్కరిని కూడా మాట అనలేదు. గ్రేట్ క్యారెక్టర్ ఆఫ్ గాంధారి. తన తమ్ముణ్ణి గాని, తన తల్లిదండ్రులను గాని, తన గుడ్డిరాజు భర్తని గాని ఎవ్వరిని ఏమనలేదు. నా వాస్తవానికి నేనే కారణం, నా దరిద్రానికి నేనే కారణం. ఆయననేమో పిచ్చి మాటలు అంటున్నాడు. ఎంత భయంకరమైన సిచ్యువేషన్ లో కూడా చిరునవ్వుతోనే ఉంటుంది గాంధారి మాత. ఎంత గొప్పతనమో చూడండి మాస్టర్స్ గాంధారి మాతది. మన జీవితంలో వచ్చినప్పుడు ఎదుర్కోవాలి, కానీ పారిపోకూడదు. గాంధారి మాత తట్టుకోలేక కడుపు మీద కొట్టుకుంటుంది. కడుపులో నుండి ఇంకా కాలేదు కదా, పుట్టలేదు కదా పిల్లలని ఆ మాటలు అంటుంటే ఆమె ఏం చేస్తుందంటే తట్టుకోలేక కడుపు మీద కొట్టుకుంటుంది. కడుపులో నుండి ఒక మాంసం ముద్ద బయట పడిపోతుంది. అప్పుడు వ్యాసుడు వస్తాడు. ఎంత పని చేశావమ్మా నువ్వు, 100 పిల్లల్ని అడిగినప్పుడు సమయం పడుతుందమ్మా, ఈ బుద్ధి లేని వాళ్ళకంటే తెలియదు, నీకన్నా తెలియదమ్మా, ఎంత పని చేశావు నువ్వని చెప్పేసి ఆయన ఏం చేశాడంటే ఆ గర్భాశయంలో ఉన్న 100 కణాలను తీసి ఒక్కొక్క కుండలో పెట్టేస్తాడు. దాన్ని నేల మామిడిలో ఉన్న అండర్ గ్రౌండ్ లో పెడతాడు. ఇదే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే. అట్లా అన్నమాట, టెస్ట్ ట్యూబ్ బేబీ లాగా. తర్వాత ఒక్కొక్క గుడ్డని తడుపుతూ ఉండమంటాడు. అప్పుడు ఆ రోజుల్లో అదో టెక్నాలజీ. తర్వాత ఒక్కొక్క కుండని తడుపుతూ ఉండమంటాడు. ఇక్కడ గాంధారి మాత ఏమంటుంది, ఇంకో ఆడబిడ్డ కూడా కావాలనుకుంటుంది. అక్కడ ఆడబిడ్డ కూడా వస్తుంది. ఆ 101 మందిలో ఆడపిల్ల కూడా వస్తుంది. అప్పుడు ఒక్కొక్క కుండలోకి ఒక్కొక్క బిడ్డ అక్కడ వస్తారు. ఇంకా బిడ్డకి ఏం చేస్తారు, పెళ్లి చేస్తుంది. బిడ్డకి అల్లుడు వస్తాడు. వాడు కూడా దరిద్రపు పనులు చేస్తుంటాడు. కొడుకులు మంచిగుంటారు, భర్త మంచిగుంటాడు, అయినా ఆమె పారిపోలేదు. ఎలాంటి భర్త అయినా అంతా నేనే ఎంపిక చేసుకున్నా అని అనుకున్నది. ఆమె పారిపోకు, ఎదుర్కో. ఇది మన జీవితంలో మనం నేర్చుకోవాలి. మనం కూడా ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి జరిగినా, ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా మనం పారిపోకూడదు, దాన్ని ఎదుర్కోవాలి. ఇక్కడ గాంధారి మాత దుర్యోధన్ని కాపాడుకోవాలని ఆమె ఏం చేస్తుందంటే తన కళ్ళకు ఉన్న గంతలు తీసి తనకు ఆ శక్తినిస్తుంది. అంటే దుర్యోధన్ని వజ్రకాయని చేస్తుంది. ముందే ఇవ్వలేదు, ఎందుకంటే అతను దుర్మార్గపు అవుతాడని యుద్ధంలో చివరిలో ఇస్తుంది ఆయనకి. ముందే ఇవ్వకూడదు. వాళ్ళు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు, వాళ్ళకి తప్పనిసరి అవసరమైనప్పుడు పెద్దలు ఎంటర్ అవ్వాలి. మన జీవితంలో పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మన జీవితంలో పిల్లలు 10వ తరగతి పాస్ అవ్వగానే ఇంటర్కి వచ్చేసరికి వాళ్ళకు బండ్లు కొనిస్తున్నారు, వాళ్ళు అడిగిందే ఇస్తున్నారు. అలా ఇచ్చినప్పుడు ఏమైతుంది, వాళ్ళకు తెలియదు అది ఎలా నడపాలి, ఎలా కంట్రోల్ చేయాలనేది తెలియదు, కంట్రోల్ చేయలేకపోతారు. అప్పుడు పిల్లలకి మనము ఎప్పుడు అవసరం ఉంటే దాన్ని అప్పుడే ఇవ్వాలి. ఇది గాంధారి మాత నుండి మనం ఏం నేర్చుకోవాలంటే పిల్లలకి ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇవ్వాలి. ఇక్కడ మాస్టర్స్ మనం ఏం చేస్తాం అంటే, నా కొడుకు కారు నడుపుతున్నాడు, నా కొడుకు బండి నడుపు అనుకుంటాము. కానీ మొన్న ఇక్కడ ఏమైందంటే ఒక 8 మంది పిల్లలు మాస్టర్స్ కార్ తీసుకొని వెళ్ళారు. నీవు ఎలా నడుపుతావు, నీవు అట్లా అంతా స్లోగా నడుపుతావు, నేను ఫాస్ట్ నడుపుతాను చూడండి. అలా వాళ్ళు ఒకరు అనుకుని వాళ్ళకి తెలియదు అది ఎలా నడపాలి, ఎలా పోతుంది, దీన్ని ఎలా కంట్రోల్ చేయాలని తెలియదు. వీళ్ళకి ఏం చేసిండ్రు, ఒక 2 ప్రాణాలు వినయ్ మాస్టర్ కార్ యాక్సిడెంట్ లో అది ఇక్కడ జరిగింది మొన్న ఒక వారం రోజుల క్రితము. అలా అందుకే మనం ఏం చేయాలంటే వాళ్ళకు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడే ఇవ్వాలి. ఎంతో మంది పిల్లలు జీవితాల్ని కోల్పోయారు. ఇక్కడ 9 పిల్లలు చనిపోయినప్పుడు ఎంత దుఃఖం చూడండి, అసలు భయంకరమైన దుఃఖం. ఇది మహాసంగ్రామం జరిగింది, యుద్ధం అయిపోయింది. ఆమె వచ్చింది యుద్ధరంగంలోకి భర్తను తీసుకొని. అందరూ వచ్చారు, పంచపాండవులు, కృష్ణుడు అందరూ వచ్చారు. తలలు తెగిపోయిన బిడ్డలని తడిమి చూసుకుంది. యుద్ధంలో తలలు తెగిపోయిన పిల్లల్ని ఆమె తడిమి చూసుకుంది. 9 బిడ్డలు శవాలై ఉన్నారు. ఆమెకు కన్నీళ్ళు ఆగవు కదా. ఎంత నరకం చూడండి, 9 బిడ్డల్ని కోల్పోయిందంటే ఆమెకి ఇంకా కన్నీళ్ళు ఆగుతాయా?
ధర్మరాజు వస్తాడు. ధర్మరాజు వచ్చి చెప్తాడు ఆమెకి, అమ్మా మీ 9 బిడ్డల్ని చంపిన పాపి నేనేనమ్మా, నా వల్లే ఇదంతా జరిగిందమ్మా, నీవు నన్ను శిక్షించమ్మా అని ఆమె పాదాల మీద పడతాడు. అప్పుడు ఆమె ఏమంటుందంటే, నాయనా వాళ్ళు జీవితకాలం అధర్మంలోనే ఉన్నారు, అందుకనే అధర్మానికి బలయ్యారు. నీవేం చేస్తావు, నీవు నిమిత్త మాత్రుడివి, ఇదంతా విధిరాత అంటుంది. కన్నీళ్లు తుడుచుకుంటూ ఇలా అంటది. తన కళ్ళకున్న గుడ్డ కొంచెం పక్కకు జరుగుతుంది. అప్పుడు ధర్మరాజు యొక్క పాదాలు ఆమెకి కనిపిస్తాయి. పైకి లేపి హట్ చేసుకుంటుంది. నాయనా నువ్వు బాధపడొద్దు, నువ్వన్నా మిగిలావు నాకు సంతోషం. చూడండి మాస్టర్స్, అతన్ని కూడా ఆమె కొడుకే అంటుకుంటుంది, క్షమిస్తుంది. మన జీవితంలో మన కుటుంబంలో గాంధారి ఎట్లా క్షమించింది అక్కడ మనం కూడా అలానే క్షమించేసేయాలి. ఆమెకు సత్యం అర్థమైంది కాబట్టి ఇది జీవిత నాటకము, వీళ్ళందరూ పాత్రదారులు. సూత్రధారి వాడు. ఎవడు సూత్రధారి? ఇక్కడ భగవంతుడు సూత్రధారి, మనం పాత్రధారులం, వాడు సూత్రధారి. ఇక్కడ సూత్రధారి అంటే కృష్ణుడు. వెళ్ళి కృష్ణుని గల్ల పట్టుకుంటుంది. అంటే అక్కడ అంతా చూస్తున్నాడు కృష్ణుడు, అతను ఏం చేయలేకపోతున్నాడు కదా, అంతా తెలుసు కదా నీకు అని తన గల్ల పట్టుకున్నప్పుడు ఏం చేస్తాడంటే కృష్ణుడు, కృష్ణ నువ్వు తలుచుకుంటే అంతా ఆగిపోతుంది కదా, ఎందుకంటే నువ్వు సూత్రధారివి. మన కుటుంబంలో స్త్రీ గాని పురుషుడు గాని, స్త్రీ అనుకుందాం, మన చుట్టూ ఎన్నో అధర్మాలు జరుగుతుంటాయి, దుర్మార్గాలు, రాజకీయాలు, కొట్లాటలు, చావుళ్ళు, పిల్లల్ని తిట్టడాలు, ఇవన్నీ ఎన్నో జరుగుతుంటాయి. మన జీవితంలో చచ్చిపోతే బాగుండు, ఇవల్ల ఎందుకు దేవుడా అని అనుకుంటాం. ఎవరి జీవితం ఎట్లా అనిపిస్తుంది, ఇది ఎదవ జీవితం కదా, ఎందుకు ఇలా ఉండం మనము అని చచ్చిపోదాం అనుకుంటాం. ఒక్కటే సమాధానం, వీళ్ళంతా పాత్రదారులు, సూత్రధారి భగవంతుడు. మన జీవితంలో ఏ దుస్సంఘటన జరిగినా క్షమించాలి. వీళ్ళంతా పాత్రదారులు. కృష్ణుడి దగ్గరికి వెళ్దాం. ఇక్కడ కృష్ణుని పట్టుకుంటది. కృష్ణ ఒక్క బిడ్డనన్నా మిగిల్చలేకపోయావే, ఒక్కసారి ఆలోచించి చెప్పు. ధర్మం అంటున్నావే, ధర్మం కోసం ఎంతమందిని చంపానంటున్నావే. ద్రౌపదిని వివస్త్రం చేసినప్పుడు వికర్ణుడు ఒక్కడే ఎదురు తిరిగాడన్నావే, ఆ వికర్ణుడినన్నా ఎందుకు నీవు బ్రతికించలేదు? ఇక్కడ కృష్ణుడు ఏమంటాడంటే, అమ్మా మహాభారత సంగ్రామం మొదలైనప్పుడు ధర్మంలో ఉన్నవాళ్ళు ఇటు రండి, అధర్మంలో ఉన్నవాళ్ళు అటెళ్ళండి అన్నప్పుడు వికర్ణుడు కావాలనే అధర్మం వైపు ఉన్నాడమ్మా. ఇక రెండో మాట, ఇంతమందిని చంపానంటున్నావు కదా, ఇది నిజమేనమ్మా, కానీ ఒక విషయం చెప్పు, యుద్ధం జరుగుతున్నప్పుడు నీ కొడుకుల్ని నీవు ఏమని ఆశీర్వదించావు? ధర్మానికి విజయం కలుగుగాక అన్నావు కదా. 9 పిల్లలు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆమె ఆశీర్వాదానికి వస్తారు. ఏమంటదంటే ధర్మం జయించుగాక అంటది. ధర్మరాజు జయించుగాక అనలేదు. గాంధారి తన జీవిత కాలము ధర్మంలో జీవించింది కదా. ధర్మం జయించుగాక అన్నావు, కానీ ఆ రోజు నీవు నీ కొడుకులు జయించుగాక, నా కొడుకులు జయించుగాక అని ఎందుకు అనలేదు? వాళ్ళు చేస్తున్నది అధర్మం అని నీకు తెలుసు కదా. వాళ్ళంతా పాత్రదారులు. మన ఎదురు జరిగినవన్నీ పాత్రదారులైతే మరి సూత్రధారి ఎవరు? భగవంతుడు కాదు, భగవంతుడు కాదు, ఇక్కడ మనమే సూత్రధారులు. ఇది కృష్ణుడు చెప్పిన కీలక పాయింట్. గాంధారి ఏమంటదంటే, నీ వల్లే ఈ కురువంశం నాశనమైంది. ఇక్కడ కృష్ణునికి శాపం పెడుతుంది గాంధారి, నీ వల్లనే ఈ కురువంశం అంతా నాశనమైంది. ఇది ఎలా నాశనమైందో మీ సామ్రాజ్యం కూడా అలానే నాశనం అవుతుంది. నీ వంశ పురుషులంతా నాశనం అయిపోతారు. ఈ రోజు నుండి నీవు కూడా కొన్ని రోజుల్లో చనిపోతావని శాపం పెడతది. వెంటనే కృష్ణుడు ఏమంటాడంటే, అమ్మా ఇదంతా అధర్మం ప్రకారం జరిగిందమ్మా, సూత్రధారు నేను కాదమ్మా, ఎవరి పాత్రలకు వారే సూత్రధారులు. ధర్మరాజు పాత్రకి ధర్మరాజు సూత్రధారి, దుర్యోధనుని పాత్రకి దుర్యోధనుడు సూత్రధారి. వాళ్ళు చనిపోయారు అంటున్నావు కదా, వాళ్ళు చనిపోయినప్పుడు చనిపోయింది నేనేనమ్మా, అంతటా నేనే ఉన్నానమ్మా. చాలా అద్భుతమైన డిస్కషన్ జరుగుతుంది గాంధారికి కృష్ణ భగవానునికి. నేను ఏడ్చానమ్మా, దుర్యోధను తొడలు విరిగి పడిపోయినప్పుడు నా తొడలు విరిగి నేను ఏడ్చానమ్మా.
అర్జునుడు గెలిచినప్పుడు ఆనందంతో నేను తిరిగి ఆనందించానమ్మా. వాళ్ళ దుఃఖము, వాళ్ళ ఆనందము, వాళ్ళ బాధ, వాళ్ళ కష్టము, వాళ్ళ నష్టము అన్నీ నేనే అనుభవించానమ్మా. ఒక్కొక్క వీరుడు చనిపోయినప్పుడల్లా నేను ఏడ్చానమ్మా. ఎందుకంటే అంతా నేనే ఉన్నాను, ఇక్కడ పాత్రధారి సూత్రధారి నేనే కదమ్మా. అప్పుడు ఆమె రియలైజేషన్ అవుతుంది. ఇందులో ముఖ్యమైన ఘట్టం, ఎస్ కృష్ణ నువ్వు చెప్పింది, వాళ్ళు అధర్మంలో ఉన్నారు కాబట్టి అధర్మం పోయి వాళ్లకు తగిలింది, వాళ్ళే సూత్రధారులు, అంతా నాటకము. సూత్రధారి వాళ్ళ యొక్క గతము, వాళ్ళ యొక్క నడవడిక, వాళ్ళ యొక్క గుణాలు. కృష్ణ నేను బాధతో శాపం పెట్టేశాను, నన్ను క్షమించని మళ్ళీ తెలుసుకుంది కదా ఆమె, అంతా తెలుసుకుంది, క్షమించమని అడుగుతుంది. చేసిన తప్పును సరి చేసుకోవడంలో గాంధారి ఎంత గొప్పతనమో చూడండి. అప్పుడు కృష్ణుడు చెప్తాడు, అమ్మా ఇది శాపం కాదు, ఇది జరగబోతుంది కాబట్టి నీ నోట్లో నుంచి వచ్చింది ఆ మాట. త్వరలో అంతా అంతరించిపోతుంది, ఎందుకంటే వాళ్ళు పాత్రలో ఉన్నారు. నేను నిస్సహాయ చావు చేస్తానన్నావు కదమ్మా. నేను గతంలో రామునిగా ఉన్నప్పుడు వాలిని చెట్టు చాటు నుంచి కొట్టాను, కాబట్టి నేను నిస్సహాయ చావబోతున్నాను, అది నేను చేసుకున్న పాత్ర అని కృష్ణుడు చెప్తాడు. ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఎవరి వాస్తవానికి వాళ్ళే కారణము. మన జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా ఏది జరిగినా దానికి మనమే కారణము. పక్క వాళ్ళని చూడొద్దు, నా పాత్రకి నేనే కారణం. అప్పుడు గాంధారి మనసు స్వాంతన పడుతుంది. అప్పుడు ధర్మరాజు అందరూ వచ్చి, ఇప్పుడు ఆమె పిల్లలు లేరు కదా, అందరు పిల్లలు 9 కొడుకులు చనిపోయారు కదా, అప్పుడు వారి పిల్లలకి ధర్మరాజు వాళ్ళందరూ వచ్చి ఈమె ధృతరాష్ట్రుని గాంధారిని తీసుకొని వనవాసానికి వెళ్ళిపోదామని వాళ్ళని తీసుకొని వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినాక అక్కడ కుటీరంలో ధ్యానం చేసుకుంటారు అన్నట్లు. ఈ ధర్మరాజు, ధృతరాష్ట్రుడు, కుంతి, గాంధారి ధ్యానంలో కూర్చొని ఉంటారు. కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందంటే, దాని కుటీరాన్ని ఎవరో అంటిస్తారు అన్నట్లు. అంటు పెట్టినప్పుడు ఏం చేస్తుంది, ఆమె మృత్యువుని ఆహ్వానిస్తుంది గాంధారి మాత. తలుపు తీసి అక్కడ కుటీరం కాలిపోతున్నప్పుడు తలుపు తీసి పారిపోవచ్చు కదా, పారిపోదు, మృత్యువుని ఆహ్వానం పలుకుతుంది, వెళ్ళిపోదాం అనేసి కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చుంటుంది. అగ్నిలో ఆమె ఆహుతి అయిపోతుంది. ధృతరాష్ట్రుడు, కుంతి కూడా ఆహుతి అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆహ్వానం వచ్చింది, మనం వెళ్ళిపోవాలి అనేసి వాళ్ళు. అప్పుడు మనం గాంధారి మాత గురించి ఆఖరి పాయింట్ ఏమిటంటే, మనం ఏం నేర్చుకోవాలంటే, ఇప్పుడు మనకు ఒక 70 సంవత్సరాల వయసు వచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, మనకు ఆరోగ్యం బాగాలేదు, హాస్పిటల్ చుట్టూ తిరిగి మందులు వేసుకోవడం కంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఇది మనకు ఈ టైం వచ్చింది, మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, కళ్ళు 2 మూసుకొని ధ్యానంలో కూర్చోవాలని మనకు సందేశం వచ్చింది. ఇక్కడ ధ్యానంలో కూర్చొని మనము శరీరాన్ని వదిలేయాలి, అదే మనం కోరుకోవాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇక్కడ ఏమన్నా